వదినా, ఏమైంది వదినా? ఎందుకంత కంగారు పడుతూ బయటకు వచ్చేసారు? చెప్తే నమ్ముతావా జగదాత్రి? అలా అడుగుతున్నారేంటి? ముందు చెప్పండి. నేను గన్ పట్టుకొని అదిగో అక్కడి నుంచి బాబాయ్ని షూట్ చేయబోయాడు. ఏంటి, మీనన్ గన్ను పట్టుకొని అక్కడి నుంచి షూట్ చేయబోయాడా? అవును జగదాత్రి, అది నా ఊహ కాదు. మనిషిని నాకు తెలుస్తుంది, కానీ దాన్ని నిరూపించలేకపోతున్నాను జగదాత్రి. కానీ వదినా, చనిపోయిన వాడు మళ్ళీ ఎలా తిరిగొస్తాడు? నమ్మడానికి కష్టంగా ఉంటుందని చెప్తే నమ్ముతావా అని అడిగాను. నేను చెప్తుంది నిజం. నేను మీనన్ని చూశాను. ఏమైంది జగదాత్రి? ఇక్కడ మీనన్ ఉన్నాడో లేదో నాకు తెలీదు, కానీ ఇంకెవరో అయితే ఉన్నారు. ఒకసారి షూ మార్క్ చూడండి. ఇన్స్పెక్టర్ కావ్య కూతురని పెంచుకున్నావు జగదాత్రి. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడంటే ఇంకా ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు వదినా. వాణ్ణి పట్టుకుంటే మీకు మీనన్ ఎందుకు కనిపిస్తున్నాడో ఒక క్లారిటీ వస్తుంది. నేను స్విమ్మింగ్ పూల్ వైపు చూస్తాను. నేను ఈ లాన్ అంతా వెతుకుతాను. రై, అందరూ పొజిషన్స్కి వచ్చి రెడీగా ఉండండి. నేను సైగ చేసిన వెంటనే కనిపించిన వాళ్ళని కనిపించినట్టు కాల్ చేయండి. నా గురించి నిజం బయటపడితే అది ప్రపంచానికి చెప్పడానికి ఈ ఇంట్లో ఒక్క ప్రాణం కూడా మిగలకూడదు. వదినా, ఆ రూమ్ లో ఏమైనా చూసారా? లేదు. రై, నేను దొరికిపోయేలా ఉన్నా. మీరు రెడీయా? రెడీ బాయ్. ఫస్ట్ బుల్లెట్ జగదాత్రికి తగలాలి, మిస్ అవ్వకూడదు. ఓకే బాయ్.